స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో సంక్రాంతికి రావడం సక్సెస్ సాధించడం తెలిసింది. మరి నెక్స్ట్ ఏంటి అంటే జక్కన్నతో సినిమా అని తెలుసు, కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు రైటర్ విజేంద్ర ప్రసాద్. ఇంతకీ విజేంద్ర ప్రసాద్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి? ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు? సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుంటూరు కారం రిలీజ్ అయింది. ఈ మూవీ హడావుడి అయిపోయింది. అందుకనే మహేష్ రాజమౌళి మూవీ కోసం వర్క్ స్టార్ట్ చేశారు. అసలు ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది, అసలు కథ అయినా పూర్తిగా అయిందా అనేది చెప్పలేదు. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు విజయేంద్ర ప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ ఏం చెప్పారంటే, మహేష్ బాబుతో చేసే సినిమాకు కథ మొత్తం పూర్తయింది. ఇక షూటింగ్ స్టార్ట్ చేయడమే ఆలస్యమని క్లారిటీ ఇచ్చారు. గత 2 సంవత్సరాలుగా ఈ సినిమా కథపై వర్క్ చేశామని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇది సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే. మహేష్ తన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తుంటారు. అయితే ఈసారి తను ఒక్కడే జర్మనీ వెళ్లాడు. కారణం ఏంటంటే జక్కన్న అక్కడ వర్క్ షాప్ ఏర్పాటు చేశారట. అందుకనే జర్మనీలో వర్క్ షాప్ కోసం మహేష్ వెళ్లాడని టాక్ వినిపిస్తోంది. రాజమౌళికి తన సినిమా స్టార్ట్ చేసే ముందు భారీగా ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి పూర్తి వివరాలు ప్రకటించడం ఆనవాయితీ. ఈ సినిమా విషయంలో కూడా అలాగే చేయనున్నారని సమాచారం. నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయడం, షూటింగ్ స్టార్ట్ చేయడం అంతా ప్లాన్ రెడీ అయిందని తెలిసింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా కాదు, పాన్ వరల్డ్ మూవీగా రూపొందిస్తున్నారట. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఉంటారని సమాచారం. మరి ఈ మూవీతో మహేష్, రాజమౌళి కలిసి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ గా బాగా బిజీగా ఉన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అయితే పవన్ అట్లీ కాంబో ఫిక్స్ అయిందని, ఈ క్రేజీ కాంబో గురూజీ సెట్ చేశారని వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా పవన్ అట్లీ కాంబో సెట్ అయిందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు చేయాలి. ఏపీలో ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత పవన్ సెట్స్ పై ఉన్న సినిమాలను కంప్లీట్ చేస్తారు. ముందుగా ఓజీ సినిమా పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పూర్తి చేస్తారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమాకి డేట్స్ ఇస్తారు. ఇవన్నీ పూర్తయితే తర్వాత పవన్ అట్లీ కాంబోలో మూవీ ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పాటు మరో నిర్మాత కూడా భాగస్వామిగా ఉంటారని టాక్. అల్లు అర్జున్తో అట్లీ ఓ సినిమా చేయాలి. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా కథా చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్తో కూడా అట్లీ సినిమా చేయాల్సి ఉంది. ఈ 2 సినిమాలతో పాటుగా పవన్ కళ్యాణ్ సినిమాని కూడా ఫిక్స్ చేసుకున్నాడట. బహుశా బన్నీ సినిమా పూర్తయ్యాకే పవన్ తో మూవీని పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. ఒకవేళ బన్నీ త్రివిక్రమ్ సినిమా ముందుగా పట్టాలెక్కితే అప్పుడు పవన్ అట్లీ కాంబో మూవీ ముందు వరుసలోకి వస్తుందట. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు సనాతో సినిమా చేయాలి. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి రానుంది. అయితే ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా ఇంట్రెస్టింగ్ న్యూస్? గేమ్ చేంజర్ ఆలస్యం అవ్వడం వలన చరణ్ బుచ్చిబాబు మూవీ మరింత లేట్ అవుతూ వచ్చింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర సినిమాను మలుపు తిప్పే పాత్ర అని, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలిసింది. అయితే ఈ సినిమా కోసం శివరాజ్ కుమార్ 40 నుంచి 45 రోజులు కాల్ షీట్స్ ఇచ్చారట. మార్చి నుంచే శివరాజ్ కుమార్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ భారీ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఇన్ని రోజులు క్లారిటీ లేదు, కానీ శివరాజ్ కుమార్ మార్చి నుంచి డేట్స్ ఇచ్చారని తెలిసినప్పటి నుంచి క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరికి గేమ్ చేంజర్ షూట్ కంప్లీట్ చేసి మార్చి నుంచి ఈ సినిమా షూట్ లో చరణ్ జాయిన్ కానున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ అంటూ కొంతమంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి, కానీ ఇంకా ఎవరిని కన్ఫర్మ్ చేయలేదని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మరి గేమ్ చేంజర్, బుచ్చిబాబు సానాతో సినిమాలతో చరణ్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి సైంధవ్ అంటూ వచ్చారు. అయితే ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో ఆలోచనలో పడ్డారట వెంకీ. త్వరలోనే తదుపరి చిత్రం అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ మూవీ కల్కి, నాగశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి మూవీలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్లో కనిపించనున్నాడని తెలిసింది. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నారు. సంక్రాంతికొచ్చిన హనుమాన్ మూవీ 150 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. యుఎస్ లో అయితే టాప్ 5లో హనుమాన్ నిలవడం విశేషం. వరుణ్ తేజ్ నటించిన మూవీ ఆపరేషన్ వాలంటైన్.
ఈ మూవీ లుక్తో 126 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటును తెలంగాణలోని సూర్యాపేటలో ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది వాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.